తెలంగాణ ప్రజానికానికి నమస్కారం తెలియజేసుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లా జాయిర్గుట్ట మండలం రామాజీపేట గ్రామ రెవెన్యూలోని నేషనల్ హైవే హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవేని ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 73 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో నుంచి రామాజీపేట రెవెన్యూలో అభియుక్త వెంచర్ వారు ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రభుత్వ భూమిని బాట వేసుకుని వెంచర్ కు బాట వేసుకుని అభియుక్త వారు వెంచర్ చేసినారు. టెంపుల్ సిటీ డెవలపర్స్ అభియుక్త వెంచర్. అయితే ఇటు విషయంపై నేను లోకాయుక్తలో కూడా కేసు వేయడం జరిగింది. వారు కూడా వచ్చి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి నిర్ధారణ చేసి చెప్పడం జరిగింది. యాదగిరిగుట్ట రెవెన్యూ అధికారులకు ఈ రోడ్డును తొలగించమని లోకాయుక్త వారు చెప్పడం కూడా జరిగింది. అయితే యాదగిరిగుట్ట రెవెన్యూ అధికారులు అది అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టినారు. పెడితే ఈ అభియుక్త వెంచర్ వారు తొలగించడం జరుగుతుంది, అంటే తీసేస్తున్నారు. తీసేస్తే నేను లోకాయుక్త వారికి చెప్పాను. చెప్తే వారు ఏమన్నారంటే, మేము యాదగిరిగుట్ట ఎంఆర్ఓ గారికి మేము ఫోన్ చేసి చెప్పాము, ఆ వెంచర్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసు పెట్టమని చెప్పాము అని ఆ లోకాయుక్త వారు చెప్పారు. నేను యాదగిరిగుట్ట నరసింహరావు సారు డిప్యూటీ తహసీల్దార్ యాదగిరిగుట్ట నరసింహరావు సార్ గారిని అడగగా, నేను వారిపై క్రిమినల్ కేసు పెడతా అని నేను 10 సార్లు పోయినా కానీ ఇదే రకంగా పెడతా అన్నారు తప్ప వారిపైన క్రిమినల్ కేసు పెట్టలేదు. అలాగే దాదాపు ఆఖరికి ఆ బోర్డుని వెంచర్ వారు ఎత్తుకోపోవడం జరిగింది. అయితే దాదాపు ఒక 8-9 నెలల తర్వాతకి మళ్లీ యాదగిరిగుట్ట రెవెన్యూ అధికారులు నేను కలెక్టర్ గారిని సంప్రదించగా వారి యొక్క ఆదేశాల మేరకు మరి యాదగిరిగుట్ట రెవెన్యూ అధికారులు మళ్లీ బోర్డు పాతినారు. పాతే అంటే నిన్న ఏం చేశారు, నిన్న అభియుక్త వెంచర్ వారు నిన్న అంటే 29 తారీఖు 6వ నెల 2024 అంటే ఈ రోజు ఆ అభియుక్త వెంచర్ లో రిసార్ట్స్ ఓపెనింగ్ ఉన్నాయి. కాబట్టి ఈ బోర్డు ఉంటే వికారంగా ఉంటుంది అని చెప్పి ఈ బోర్డు తీసివేసినారు. ఇది అంటే మొత్తానికి ఈ బాటని తొలగిస్తే అయిపోతుంది కదా. బాటను తొలగిస్తే బోర్డు పెట్టుడు ఉండదు, వాళ్ళు తీసేసుడు ఉండదు. అయితే యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలోని డిప్యూటీ తహసీల్దార్ నరసింహరావు సారి గారు అభియుక్త వెంచర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తొత్తుగా వ్యవహరించే అటు బాటని తొలగించకుండా వారి వెంచర్లకు వెహికల్స్ పోయే విధంగా కొంత బాట ఉంచి 12 ఫీట్ల బాట ఉంచి అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టినాడు. అసలు మొత్తానికి బాట ప్రభుత్వ భూమి అని నిర్ధారణ చేసి అయింది. కాబట్టి మొత్తానికి అసలు బాటను తొలగిస్తే ఇలాంటి సమస్య ఉండదు. కాబట్టి అంటే రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఈ యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ నరసింహరావు సార్ గారు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వారికి 100% వారికి సహకరిస్తుండు. మరి ఈ రోజు అంటే 30/6వ నెల 2024 ఈ రోజు బోర్డు అక్కడ హెచ్చరిక బోర్డు లేదు. మరి రేపు సోమవారం కాబట్టి రేపు యాదగిరిగుట్ట ఎంఆర్ఓ గారిని డిప్యూటీ తహసీల్దార్ గారిని కలుస్తా. వారు రేపు ఏమంటారు అనేది మరి మీకు యూట్యూబ్ ద్వారా కూడా రేపు చెప్తాను. కాకపోతే మొత్తానికి నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా ఈ వీడియో ద్వారా మీకు అంటే యాదగిరిగుట్ట రెవెన్యూ అంటే యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ నరసింహరావు సార్ గారే ఆ వెంచర్ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నాడు. అసలు బాటనే తొలగించేస్తే అయిపోతుందని సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తూ, అదేవిధంగా యాదగిరిగుట్ట తహసీల్దార్ గారు ఇటు బోర్డుని తీసేసిన వెంచర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయాలని సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను.